హలో అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఛానల్. ఐయామ్ డాక్టర్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్‌లో ఇప్పుడున్న యంగర్స్‌లో మోస్ట్‌లీ కామన్‌లీ మేము చూసే ఇన్ఫెక్షన్ ఏంటి అంటే హెపటైటిస్ బి. సో, ఈ హెపటైటిస్ బి అనేది చాలా మంది అవేర్‌నెస్ లేక తెచ్చుకుంటున్నారు కొంతమంది. కొంతమంది పేరెంట్స్‌కున్నా, లేదు అంటే ఫాదర్స్‌కున్నా, లేదు అంటే వైఫ్ త్రూ హస్బెండ్, హస్బెండ్ త్రూ వైఫ్ ఇలా గూడా ఈ హెపటైటిస్ బిని తెచ్చుకుంటున్నారు. అయితే ఈ హెచ్‌బీఎస్ఏస్ అనేది ఏంటి? అసలెందుకొస్తుందంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ వైరస్. అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ వస్తుంది. సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల వస్తుంది. అండ్ రేర్‌గా చూసుకుంటే పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ త్రూ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ. బట్ ఈ విధంగా కూడా ఇది మన హ్యూమన్ బాడీలోకి ట్రాన్స్‌మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది. అయితే ఇది బ్లడ్‌లోకి ఎప్పుడైతే వస్తుందో, వచ్చిన వెంటనే వీళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దీనికి తగ్గ డైట్ తీసుకోవడం, ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం, అండ్ వైఫ్‌కి గినక ఉందో లేదో చెక్ చేయించి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందైతే ఉంటారో వీళ్ళంతా కూడా వన్స్ వీళ్ళు హెచ్‌బీఎస్ఏ టెస్ట్‌ని చేయించుకొని, అందులో వాళ్ళకి నెగెటివ్, నాట్ డిటెక్టెడ్, నాన్ రియాక్టివ్ ఏమన్నా రిజల్ట్స్ వస్తే వాళ్ళకి వెంటనే వ్యాక్సిన్ వేయించడం తప్పనిసరిగా చేయవలసిన పని. అండ్ కొంతమంది ఏంటి అంటే భర్తకు ఉంటది. కానీ ఆయన ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోరు. వెంటనే వైఫ్‌తోటి ఇంటిమేట్ అయిన తర్వాత అది ఉన్నట్లు తెలీదు కానీ వెంటనే సున్నితంగా భార్యకి అంటుకుంటుంది ఈ జబ్బు అనేది. సో, వన్స్ ఇది బ్లడ్‌లోకి ట్రాన్స్‌మిట్ అయిన తర్వాత ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అనంటే వామిటింగ్స్ వచ్చినట్లుగా ఉండడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, కొంతమందికి తల తిరిగినట్లుగా అనిపించడం, అండ్ లివర్ సిర్రోసిస్ అంటారు. అంటే లివర్ వాపు లాంటిది వస్తూ ఉండడం, పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు అని వినే ఉంటారు కదండీ! సో, కామెర్లు లాంటివి అంటే జాండీస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, కళ్ళు ఆకుపచ్చలో ఉండడం, శరీరం ఆకుపచ్చగా ఉండడం, ఈ నెయిల్స్ గూడా కలర్ చేంజ్ అయిపోవడం, పసుపచ్చ రంగులోకి మారడం, హెయిర్ లాస్ బాగా ఉండడం, అంటే జుట్టు రాలిపోతూ ఉండడం, అండ్ వెయిట్ లాస్ అయిపోతూ ఉండడం, బరువు తగ్గిపోతూ ఉండడం, టోటల్లీ బాడీ అంతా గూడా వీక్‌నెస్ అయిపోతూ ఉంటారు. సో, అందుకని ఎప్పుడైతే ఈ హెపటైటిస్ బి వీళ్ళకి ఉంటుందో, ఉన్న వెంటనే ఫాస్ట్ వీళ్ళు చేయవలసింది వైఫ్‌కి, కిడ్స్‌కి టెస్ట్ చేయించడం ఒకటి. వాళ్ళకి గినక లేకపోతే వెంటనే వ్యాక్సిన్స్ వేయించేస్తే సరిపోతుంది. వితౌట్ సేఫ్టీతో అప్పుడు భార్యతో కలిసినా గూడా భార్యకి మీరు వ్యాక్సిన్ వేయించారు గాబట్టి ఆవిడకి ట్రాన్స్‌మిట్ అవ్వడం అది కష్టతరమే. ఇంకా రాదు గూడా ఆవిడకి. ఇదొకటి. అండ్ మీకు గినక ఉందనుకోండి, మీరు ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ నాన్ వెజ్ కూడా లిమిటెడ్‌గా తినాలి. అది గూడా కొంచెం ఫ్యాట్ లెస్ నాన్ వెజ్ తీసుకోవడం మంచిది. సీ ఫుడ్ తినండి, నో ప్రాబ్లమ్. అండ్ ఔట్‌సైడ్ ఫుడ్డు, పాకెట్ ఫుడ్సు, అండ్ కొన్ని కెమికల్ కలిపినవి లైక్ అజినోమోటో సాల్ట్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ఇటువంటి కలిపిన ఫుడ్స్ స్టాప్ జేయడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ కొంతమందికి ఏంటి అనంటే, మనం ఫెస్టివల్స్‌కి కొన్ని రకాల పిండి వంటలు వండుకుంటాము. సో, ఆ పిండి వంటలు వండేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తూ ఉంటది మనకి. ఒక నూనెతో కూడిన వాసన లాంటిది రావడం, అండ్ కొన్ని నాన్ వెజెస్ వండుకునేటప్పుడు మటన్ లాంటివి ఒక కొవ్వు లాంటి స్మెల్ వస్తూ ఉంటది. అది మనకి పొయ్యి మీద ఉడికేటప్పుడు. సో, ఇటువంటి కొవ్వు, నూనెలకి సంబంధించిన వాసనలు వచ్చినప్పుడు ఈ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి తల తిరిగినట్లుగా ఉండడం, వామిటింగ్స్ వచ్చినట్లుగా అనిపించడం, ఆ ప్లేస్‌లో వాళ్ళు ఒక 5 నిమిషాలు గూడా నిలబడలేక అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇదంతా గూడా ఈ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి ఇలాంటి కొంతమందికి ఉంటుంది. అందరికీ కాదు. సో, అందుకని హెపటైటిస్ బి ఉన్నవాళ్ళు చేయవలసిందేంటి అంటే వైరస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్‌కి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మంచి హైజీన్ న్యూట్రిషన్ తీసుకోవడం, అండ్ వాకింగ్, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ పాజిటివ్ మైండ్ తోటి లైఫ్‌ని లీడ్ చేస్తే వీళ్ళకిదున్నా కూడా వీళ్ళ లైఫ్‌కి థ్రెటనింగ్ ఏమీ లేకుండా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. అయితే ఈ హెపటైటిస్ బికి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ అయితే ఉండింది. అండ్ దీనికి కొన్ని హెర్బ్స్ చెప్తాను. వీళ్ళు బయట తెచ్చుకొని చేసుకోవచ్చు. ఆ హెర్బ్స్ ఏంటి అంటే నేలవేము, నేల ఉసిరి, అశ్వగంధ అండ్ అతిమధుర్. సో, ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ తెచ్చుకొని మంచిగా పౌడర్‌ని మిక్స్ చేసుకొని, ఒక స్పూన్ పౌడర్‌ని ఒక 500
400 ఎంఎల్ హాట్ వాటర్‌లో వేసుకొని బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసి తాగుతూ ఉంటే స్లోగా వీళ్ళకి ఈ వైరల్ లోడ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ జాండీస్ గూడా కొంచెం కంట్రోల్‌లోకొచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంటుంది. సో, ఎవరికైనా దీని గురించి ప్రాపర్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఆన్‌లైను అవైలబుల్ ఉంది. ఆఫ్‌లైన్ అవైలబుల్ ఉంది. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ.